ప్రజల గొంతును గుర్తించండి. స్పీకర్ అయ్యన్న పద్ధతికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ. ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించేందుకు వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని విజ్ఞప్తి. చట్టబద్ధంగా గుర్తింపుతో హక్కులు తగినంత సమయం లభిస్తాయి. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా. చట్టంలో దీన్ని స్పష్టంగా నిర్వచించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. నాడు ఉపేంద్ర పీజీఆర్ విషయంలోనూ ఇదే జరిగింది. మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించిన సాంప్రదాయాలకు విరుద్ధం. శాసనసభలో మేం గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదు. జగన్. ఏపీలో ఛానళ్ల ప్రసారాలను వెంటనే పునరుద్ధరించండి. హైకోర్టు ఆదేశం. ఓం బిర్లా వర్సెస్ కె సురేష్. డిప్యూటీ స్పీకర్ ఇస్తే పోటీ పెట్టబోమని ఇండియా కూటమి హామీ ఇవ్వని బీజేపీ. పెట్టుబడి గండం అప్పుపుట్టగా సర్కారు సాయం కోసం రైతన్న ఎదురుచూపులు. ఏటా 20,000 ఇస్తామని మేనిఫెస్టోలో కూటమి హామీ. రైతు భరోసాగా అన్నదాత సుఖీభవగా పేరు మార్చడం మినహా సాయం ఏది? జగన్ వ్యక్తిగత హననమే లక్ష్యం. చంద్రబాబు లోకేష్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. జగన్ భద్రత ప్రసక్తే కథ